హలో! వెల్కమ్ టు విజయస్ వరల్డ్. హలో. దుబాయ్ సెట్ మీకు దండం పెడుతుందయ్యా. అదన్నమాట. నా స్టైల్ మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా? వచ్చేయండి. ఇప్పుడేమేం చేయాలంటే కుక్కర్‌లో కొంచెం ఆయిలేయండి, జీలకర్రేయండి, తర్వాత ఈ మసాలా దినుసులు, యాలకులు, లవంగాలు, చెక్క ఇవేసేసి మటన్ మ్యారినేట్ చేసుకున్న మటన్‌ని వేసేసి కుక్కర్ పెట్టేయాలండి. ఆ ముక్క మునిగేంత వరకు వాటర్ పోసేసుకొని, ముద్ర మటన్ అయితే ఒక 7, 8 విజిల్స్, లేత మటన్ అయితే ఒక 4-5 విజిల్స్ పెట్టేసుకోవాలి. ఈలోపు మనం ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి పేస్ట్ కోసం రెడీ చేసేసుకుందాం. అయి రెడీ అయిపోయినాయనమాట. ఇప్పుడు కడాయిలో తగినంత ఆయిల్ పోసుకొని, యాలుకలు, లవంగాలు, చెక్క వీలైతే 2 బగారా ఆకులు వేసుకొని, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు ఏసుకొని బాగా ఏపేసుకోవాలన్నమాట. కొంచెం సాల్ట్ ఏసుకుంటే తొందరగా ఏగుతది. అందరికీ తెలిసిన చిట్కా నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అదయిపోయిన తర్వాత కొంచెం పసుపు, కారం. ఇక్కడ ఏం చేయండంటే మీరు ఆయిల్‌లోనే మీరు ఫస్ట్ కారం వేసుకొని, ఆ తర్వాత ఇవన్నీ ఏసుకుంటే ఇంకా మంచి కలర్ వస్తదనమాట. అదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేసాను. అది కూడా ఏసేస్తున్నా. పచ్చివాసన పోయే వరకు ఏపేసుకొని, తర్వాత మనం కోసిపెట్టిన ఒక 2 టమాటాలున్నాయి కదా! యాక్చువల్‌గా నేను టమాటాలేయను. ఎందుకో ఈసారి టమాటాలేసాననమాట వెరైటీగా. ఆ 2 టమాటాలు కూడా మంచిగా అన్నీ మగ్గినంక కొంచెం ఆయిల్ చూడండి పైకొస్తుంది కదా! అక్కడ మన రెడీ అయిపోయిన ఉడికిన మటన్‌ని తీసుకొచ్చి అందులో ఏసేయాలనమాట. పాపం ఆ మటన్ ఏమేమి అరుసుకుంటుందో. అయ్యో! నన్ను కాపాడండయ్యా! అయిపోయిందండి పని ఆల్రెడీ. సో, ఇక్కడ జీలకర్ర పొడి, గరం మసాలా అండ్ ధనియాల పొడి. సో, ఇవి ఆ పొడులేసేసుకొని ఇంకొంచెం నేను కొంచెం కూర కారం అని చెప్పేసి ఉంటది. ప్రియా వాళ్ళది. అది నేను వేసుకున్నాననమాట. ఇదేమో మటన్ మసాలా అది. మటన్ మసాలా కూడా కొంచెం వేసేసుకొని, కొంచెం కొత్తిమీర, పుదీనా మనం కట్ చేసి పెట్టుకొని, కడిగేసి బాగా అందులో ఏసేసుకొని, కసూరి మేతి లాస్ట్‌లో దింపేసే ఒక 2, 3 మినిట్స్ ముందు కసూరి మేతి కూడా వేసేసుకొని బాగా కలిపేసేసుకోండి. ఇందులో మీరు కావాలనుకుంటే జీడిపప్పు నానబెట్టి ఒక 10 జీడిపప్పులు నానబెట్టి కుదిరితే ఒక 5 బాదం పప్పులు అవి 2 నానబెట్టేసుకొని పేస్ట్ చేసేసుకొని కూడా అందులో ఏసుకోండి బావుంటదనమాట. బగారాకి ముందు ఆయిల్, ఘీ తర్వాత మసాలా దినుసులేసుకొని అప్పుడు రైస్ ఏసుకోండి. ఇలా మాత్రం కాదు. డిప్రెషన్. ఏం చేస్తాంలేండి ఇంట్లో సిట్యుయేషన్స్ అందుకనే కొంచెం మైండ్ అబ్సెంట్ అయిపోయి అలా చేశాననమాట. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? అయి మీకు చెప్పినా అర్థం కావులేండి. అయినా నా కష్టాలు మీకెందుకులేండి గానీ, అది కర్రీ అయిపోయింది. దేవుడి దగ్గర, మా అమ్మ దగ్గర పెట్టేసుకున్నాను. రేపు ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను మరి.